కాశీ లలితాదేవి పీఠాధిపతి స్వామీజీ గారు 3 రోజులు హోమం చేస్తున్నారంట. మూడో రోజు హోమం ఖాళీగా ఉందని చెప్పేసి కేదార్ ఘాట్ దగ్గర మేము కోటి ఒత్తులు వెలిగించుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. అనుకోకుండా ఆ రోజు స్వామీజీ గారు వచ్చి కోటి ఒత్తుల పూజ గంగానది తల్లి ఒడ్డున కేదార్ ఘాట్లో ఎంత చక్కగా చేయించారో, ఆయన చేసిన మంత్రాలు పూజా విధానం అంతా కూడా ప్రతిదీ కూడా వినండి. సంకల్పం కానీ దీవెనలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు. నేను చెప్పడం కాదు, మీరు చూడండి, చూసి ఆనందించండి. ఓం నమ శివాయ. ముఖ్యతే విష్ణులోకం సహచ్చతే. ఓం నమ శివాయ. జనకల గోత్రం వెంకట చంటిబాబు, వెంకట భాగ్యలక్ష్మి, వెంకట చంటిబాబు, వెంకట భాగ్యలక్ష్మి, వెంకట భాగ్యలక్ష్మి నామధేయస్య. మీ పిల్లల కొడుకు నాగార్జున్ దిలీప్ నామధేయస్య. శ్రీలేఖ నామ్య, సుజయ్ నామ్య, మోహన కృష్ణ నామ్య, మౌనిక నామ్య, మోక్షిత్ నామ్య. సకుటుంబస్య సబాంధవస్య. అక్షత చోట్లు పెట్టుకోండి, చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబేన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కాశీ అన్నపూర్ణ సమేత విశ్వనాథ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ దాంపత్య సుఖజీవన శతవర్ష అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం కాశీ యాత్ర సంపూర్ణ సాంగ ఫల సిద్ధ్యర్థం కాశీ ఉత్తర వాహిన్యా మణికర్ణిక మహా శ్మశానే తీరే గంగా భాగీరథి సన్నిధో మమ అభీష్ట ఫల సిద్ధ్యర్థం కోటి వత్తుల పూజనం అహం కరిష్యే. మీరు నీళ్ళు పోయండి. అంత కళ్ళం నీళ్ళు కూడా సాగట్ల, అంత సంతోషంగా ఉందో అసలు. బాక్స్ ఇచ్చామా, పసుపు ఉండాలి బాక్స్. కొబ్బరి తీసుకెళ్ళాలి ఒక పక్క. లక్ష్మి ఇక్కడే ఉంది అక్క, ఇదిగో వదిలేరా. కైమొక్కులు గైకొనర రాజరాజేశ్వర, కైవల్యం మాకులర రాజేశ్వర. బూడిద ధరిస్తావు, భక్తి ప్రసాదిస్తావు, భూతనాదుడిగా నీవి భువనాలను పాలిస్తావు. తలను గంగ కలిగున్న నొసటి కంట ఎంట మంట, నీకేమి లేకున్నా నిఖిలం అందిస్తావట. అర్థం కాలేవు నీవు అర్ధనారీశ్వర, యుక్తం సేయము సేవ రాజరాజేశ్వర. లేట్ అయితే మరి చెప్పి ముట్టించేసుకో, టైం పడుతుంది.
రోజు చేసేసుకున్నాం, ఈ రోజు మనం చేసుకున్నాం, హోమమే చేసేద్దండి. కాశీక్షేత్రంలో మరి వీరి వంశాభివృద్ధి మరి కాశీక్షేత్రంలో గంగా తీరంలో ఈ మానసరోవర్ ఘాట్లో కోటి వత్తులు వెలిగించడం వల్ల వీళ్ళ వంశం 7 తరముల వారు ఉద్ధరించబడతారని. కులం కోటి ఉద్ధారి, మీరు వెలిగించిన క్షణమాత్రానే మీ కులంలో అంటే మీ వంశంలో 1,000,000 మంది ఉద్ధరించబడ్డారని మీ వంశం మొత్తం. కాబట్టి ఒక్కసారి ఆ కాశీశ్వరుడికి దండం పెట్టుకోండి. శతమానం భరత శతాయు పురుష శతేంద్రే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఈ దంపతులకు కాస్త పసుకుంకాలు ఇవ్వండి, పసుకుంకాలు ఇచ్చి ఇలాగండి. ఎందుకంటే వారి తరఫు నుండి మనం ఇవ్వాలి, వారు ఇప్పుడు కోటి వ్యక్తులు గుర్తుంచుకున్నారు కాబట్టి కాస్త పసుకుంకాలు ఇచ్చి గుర్తు పెట్టండి. వాళ్ళకి బొట్టు పెట్టి ఏదైనా వారిద్దరికి మనం వస్త్రాలు పెట్టాలి శాస్త్ర ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏదో కొద్దిగా కానుక అమ్మ వెలిగించుకుంది కాబట్టి కానుక ఇవ్వాలి. ఇది పసుకుంకాలు అంటారు. ఇది మన ఆంధ్ర పద్ధతులు అత్యంత ఇద్దరికి ఇవ్వాలి, ఇటు అటు. అక్షతలు వెళ్ళి అది ఇచ్చిన తర్వాత పర్వాలేదు వచ్చేయండి. ఒకరు ఇచ్చాక రా మీరు కూడా చాలా సంతోషం. అక్షతలు వేయండి, అక్షతలు వేసి కాస్త స్వీట్ అక్షతలు వేయండి వారి మీద, ఆశీర్వదించండి. శతమానం భవతి శతాన పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతి. నేను కాస్త ఇంతటి మహద్భాగ్యం మీకు కలిగించింది ఎవరు? అమ్మ కాశీ శివయ్య కాదు, మీ పరమేశ్వరుడు. ఇక్కడ మీ పరమేశ్వరుడు ఉన్నాడు మీ పక్కకు, ఆయనకు నమస్కారం చేసుకోవాలి. లేచిన తర్వాత మీ భర్తనే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, మీ భర్తలోనే ఉన్నాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఇప్పుడు మీరు ఒక్కరు లేవండి. అమ్మ మీరు కూర్చో, ఇట్లా రండి, అక్షతలు తీసుకోండి. కాస్త కాళ్ళు ముందు పెట్టండి. మీరు కాళ్ళు కొద్దిగా వెనుకలు జరగండి. కొద్దిగా అమ్మ అక్షత వచ్చేట్లా ఉండండి, నేను చెప్తాను. అక్షత వచ్చేట్లా పెట్టుకో చెప్పాను. మీ పట్ల ఎప్పుడైనా అపరాధంగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించి ఇంతటి మహాభాగ్యం కల్పించిన ఓ ప్రాణనాథ, నన్ను నిత్య సుమంగలిగా నిత్య సౌభాగ్యుడిగా జీవించయ్యా, మంచిగా మొక్కు. ఎట్లయినా తప్పు పెడితే ఎప్పుడైనా నువ్వు, ఎందుకంటే ఇటు చూడమ్మా, భర్తకు ఎప్పుడైనా సరే ఈ మట్టతో నిందించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. భర్తకు మాట్లాడితే పరమేశ్వరుడికి మాట్లాడినట్టే లెక్క. ఆయన ఇంతటి భాగ్యం, ఇంత సుమంగళి తత్వం, 1,000,000 దీపాలు వెలిగించిన నీ పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకోండి. ఇచ్చే అక్షరం ఇచ్చి కాళ్ళు మొక్కుకుంటారు. అమ్మాయిని లేదండి పెట్టండి. చలో బాయ్.
సౌభాగ్యవతి చాలు. ఇద్దరు దంపతులు మీ యొక్క వంశాభివృద్ధి వచ్చి మీ పిల్లలు మీ మనమలు మనమరాలు అందరూ సుఖంగా ఉండే అక్షత చాలా సంతోషం. లేదు సీటు పెట్టేసేది, లేకపోతే పంచదార ఉంటే వేసేది. అట్లానే అది మాయి కలిపి అయ్యా ఇవన్నీ కలిపి సరే కానీ ఉంచుకోలే కానీ ఏదో ఒకటి అన్నయ్య నాకు కూడా అవకాశం కల్పిస్తాను. ఓకే ఓకే గంగా యమున కోటి వత్తులు పూజ చేశాం కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. హ్యాపీయేనా? స్వామీజీ చేయించారు కదా. మాకు కూడా అందరికి ఆ పుణ్యం దగ్గర చేయటం అది అదృష్టం. చెప్పండి, మాట్లాడండి, మీ అనుభవం చెప్పండి. మాట్లాడు, ఎలా ఉంది? చూసారు బాగుంది. భార్య భర్త కలిసి చేయటం చాలా సంతృప్తిగా బాగుంది. అందరికీ రాదు అదృష్టం. స్వామీజీ కూడా రావటం మీకు చాలా అదృష్టం. దగ్గరుండి పూజ చేయించాడు, ఆశీర్వాదాలు అందరి చాలా స్వామీజీ వచ్చిన కోటొత్తుల పూజ ఎలా ఉంది? స్వామీజీ చేపించారు కదా. చాలా చాలా బాగుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నా వచ్చిన చాలా బాగుంది. లక్ష్మి గారి దైవాలు అన్ని బాగున్నాయి. చాలా చాలా అచ్చా తెలుగులో మాట్లాడు, శివుడికి అర్థం అచ్చా కాదు. అచ్చా అచ్చా చూడు అన్ని వచ్చలేవే ఆయన మాట వచ్చు ఇన్ని వచ్చు కవలొచ్చు అన్ని సృష్టించి మరి అందరూ వస్తున్నారుగా. కోటి ఒత్తులు దీపారాధన చేసి స్వామివారు అనుకోకుండా వచ్చి నీతో మంచి కార్యక్రమం చేపించారు. నీకు వచ్చిన పుణ్యంలో మాకు కూడా పాలు పంచావు, చాలా సంతోషం. స్వామీజీ చేయించారు కదా. స్వామీజీ అదే స్వామీజీ అనుకోకుండా వచ్చి చేయించారు. ఆయన పిలిచి స్వామి కాశీ వచ్చి లక్ష్మి కోటి వత్తులు తీసుకొచ్చింది. ఆ దీపం వెలిగించాం అందరం. అందరికీ ఇక్కడ చాలా చాలా అన్ని కుటుంబాలు పుణ్యం. బాగుండాలి. అందరూ కూడా చల్లగా సంతోషంగా ఆనందంగా ఉండాలి. స్వామీజీ గారు. ఆ కాశీ విశ్వనాథుడు ఆశీర్వాదం, అన్నపూర్ణతల ఆశీర్వాదం, కాశీ విశాలాక్షి ఆశీర్వాదం, సాయినాథుడు ఆశీర్వాదం, అన్నమతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి. స్వామీజీ గారు. అందరూ కూడా స్వామీజీ వచ్చి స్వయాన ఆయన చేతులతో ఆయనే మా అందరి చేత కూడా ఈ చక్క పూజ జరిపించారు. కాబట్టి మేమందరం ధన్యులు, అందరూ కూడా ధన్యులు. నిజంగా కూడా అందరూ చాలా చాలా పుణ్యం, చాలా చాలా పుణ్యం. చేసిన వారు పుణ్యం, చేసిన వారికి పుణ్యం, చూసిన వారికి పుణ్యం, చూసిన వారికి పుణ్యం, వచ్చిన వారికి ఇంకా పుణ్యం, మాతాకి ఇంకా పుణ్యం. స్వామి గారి దగ్గర భాష పెట్టుకో. స్వామి గారి దగ్గర తీసుకెళ్ళి అది ఆపేసి మళ్ళీ రీల్ యూట్యూబ్లో పెడతారు మీరు భాష. 7 మొక్కలు విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగాం భవానీ మణికర్ణికాం. ఓం నమ శివాయ. కాశీ మహాక్షేత్రంలో మరి కార్తీక మాసం బహుళంలో ఈరోజు బహుళ దశమి శుక్రవారం అత్యంత పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో మరి ఇక్కడ ఈ క్షణంలో మరి కోటి దీపోత్సవం, కోటి దీపాలు వెలిగించినటువంటి ఈ ధర్మపత్ని సమేతోహంగా వెంకట చంటిబాబు ధర్మపత్ని వెంకట భాగ్యలక్ష్మి ద్వారా మంత అందరికీ భాగ్యం కలిగింది. మరి ఆ దీపోత్సవాన్ని మీరు కూడా కల్లారా చూసి ఓం నమః శివాయ చెప్పుకొని వారి సంకల్పం ఏం చేశారో తెలుసా? సర్వే జనా సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం వారు వెలిగించి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలకు, వారి మనవలకు, మనవరాలకు అందరికి కూడా ఈ యొక్క పుణ్యాన్ని అందజేస్తున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భం, కార్తీక మాస శుభ సందర్భంలో మీ అందరికీ ఇదే శుభాశిస్తులు. మీ గోత్రం అభివృద్ధి పదంలో నడిచి కులం కోటి ఉద్ధారి, కోటి మంది మరి 7 పిడాలు ఉద్ధరించబడాలని చెప్పేసి కాశీక్షేత్రంలో మాకిలాంటి మహద్భాగ్యం కల్పించిన వీరికి ఆశీర్వాదం. ఓం నమః శివాయ. ఒకసారి అది చూపించండి. గంగా నది కూడా చూపించారు. తర్వాత గంగా నది వీడియోలో గంగా నది కూడా
చెన్నై అన్నరా అనండి ఊరికి నీళ్ళు ఎట్టనా ఒళ్ళు అంగట్లేక ఓకే దోష విశ్వభూతాని త్రిపాదశ్చామృతం దివి త్రిపాదూర్వ ఉదయద్గురుకః పాదోషేహ భవత్ పునః తతో విశ్వం విక్రమశాసనానసనే అవిఘ్నతో విరాజాయత విరాజో అమాడో అకారికోరుకః సజాతో అగంచతం సాధూమిమతో పునః తస్మాద్వ్యాస బహుతః సంవృతం వికరాజ్యం మాపసోస్తా చక్రేవాయ వ్యానార్థం వందే మహాకా శ్యామల నన్ను కొడుతీ నేను తీసాను నన్ను తీయి ఏమండి శివలింగాన్ని పట్టుకోండి అసలు తీయలేదుగా పట్టుకోండి అక్కడ అట్ట ఉన్నాను ఇక్కడ నుంచి పక్కన ఓం నమ శివాయ ఓ నమ శివాయ హర హర మహాదేవ శంభో శ్యామల ఇదే యాంగిల్లో నుంచి మేద్దరం పట్టుకుంటాం నేను తీస్తాను. ఇదే యాంగిల్ అయితే తర్వాత మిమ్మల్ని నేను తీస్తాను. ఓం నమః శివాయ 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 భలే వాకెట్ చాలా బాగా వచ్చింది. సంధ్య రాలేదా? ఏమండి ఫోటో తీస్తారా నేను? మరి అయితే తొందరగా और कहती है रही सुहागन ना रही चिंता नहीं तने भारत की ललनावरी ఈ కోటి వత్తుల పూజ లలితాదేవి పీఠాధిపతి స్వామీజీ గారు చేపించిన పూజా విధానం అంతా కూడా మీరు చూశారు కదండి. నిజంగా కూడా ఆ రోజు సాక్షాత్తు సాంబశివుడే వచ్చి చేపించారన్నంత ఆనందం కలిగింది మాకు. ఆ రోజు దశమి శుక్రవారం, కార్తీక శుక్రవారం దశమి రోజున అసలు అనుకోకుండా స్వామీజీ గారు హోమం దగ్గరికి వచ్చి వాళ్ళ హోమం చేసుకోవడానికని వచ్చి మన కోటి వత్తుల పూజ చేపించటం, ఆయన సంకల్పం చేయటం, దగ్గరుండి పూజ చేయించటం అన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇవన్నీ కూడా మీరు
చూశారు కదా, నిజంగా అలా జరగటం చాలా అదృష్టం అనిపించింది. నిజంగా కూడా మన సేవకులు కానీ మన వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా స్వామీజీ దీవెనలు అందరికీ వస్తాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా వాళ్ళు కూడా అందరూ కూడా మాటలు విన్నారు కదా, ఎంత అద్భుతంగా జరిగింది, స్వామీజీ బాగా చేపించారని. మనం కావాలని చేయించుకుంటే అది వేరు, మనం అడగకుండా వచ్చి స్వచ్ఛందంగా స్వామీజీ గారు అట్లా పూజ చేయించి అలా దీవెనలు ఇచ్చి ఆ కోటి ఒత్తులు పూజ అంత దగ్గరండి వినయంగా చేయించేసరికి నిజంగా అసలు ఆ రోజు నాకు చాలా ఆనందం అయిపోయి అసలు కళ్ళంటే నీళ్ళు ఆగలేదు, అంత ఆనందం అయిపోయింది. సాక్షాత్తు ఆ సాంబశివుడే వచ్చి చేయించాడని అంత ఆనందం అయిపోయింది. ఇంత అదృష్టం ఇంత ఆనందం కలిగించినందుకు నిజంగా జన్మధన్యం. ఇందులో శివలింగాలు అన్ని శివలింగాలు, అష్టాదశ శివలింగాలు, మా కేదార్నాథ్ శివలింగం అన్నీ కూడా అభిషేకాలు, పూజలు, గంగలో దీపాలు వదలటం అన్నీ కూడా ఆ రోజు శివలింగాల మీదే మేము దర్శనాలు చేసుకున్నాము. దశమి రోజున కార్తీక మాసం ఈ పూజ అవ్వటం, అభిషేకాలు చేసుకోవటం, దర్శనాలు చేసుకోవటం, దీపాలు వదలటం అంతా అవే జరిగినాయి. ఆ రోజు ఏమేమి జరిగినాయో అవన్నీ కూడా ఆ రోజుకు సంబంధించిందే వీడియో పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా చూడండి, గమనించండి. కాశీ విశ్వనాథ ఆశీర్వాదం అందరూ పంచుకోండి. మళ్ళీ మీరు కూడా కాశీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.